దేని నుంచి 25% ఆఫ్ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి? ఉన్నాయి? ఫ్రమ్ వేర్ అనొచ్చా? ఎస్ మ్యామ్. రైట్. సో నెక్స్ట్ వన్ అలానే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. టూ వర్డ్స్ ఒక మీనింగ్ ఇస్తాయి కదా, ఆఫ్ కి మీనింగ్ లెస్, అంటే ఈ మూడు కలిపితేనే నాకు ఒక మీనింగ్ వస్తుంది. ఓకే, అలా చెప్పండి నాకు బ్రేక్ చేసి. ద డాష్ ఆఫ్ ద హౌస్. ఇంటికి ఇంకొక వైపు కూడా ప్రొటెక్ట్ చేయాలి. విచ్ అనొచ్చు, ఎటువైపు? 25% దొంగతనాలు ఇంట్లో ఎటువైపు నుంచో జరుగుతున్నాయి. సో అటువైపే కాకుండా ద డాష్ ఆఫ్ ద హౌస్ షుడ్ ఆల్సో బి ప్రొటెక్టెడ్. ఎటు నుంచి అయితే దొంగతనాలు జరుగుతున్నాయో అదే కాకుండా హౌస్ కి ఇంకో వైపు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఏ వైపు? విచ్ వన్? విచ్ సైడ్? ఇప్పుడు ఇది చెప్పండి. ఇక్కడ వరకు చెప్పండి నాకు మీనింగ్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఈ మీనింగ్ చెప్పండి. ట్రై. మీకు ఎగ్జామ్ లో ఇదే హెల్ప్ అవుతుంది. మీకు ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పరు నాన్న. ఇఫ్ యూ గో ఫర్ ట్రైనింగ్ ఇంత డీటెయిల్ గా చెప్పరు. యూ ట్రై హియర్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నా టాస్క్ ఈజీ నేను చెప్పేస్తే మీరు ట్రై చేయండి నాన్న. దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. Madhu, why don't you try? You're so Ma'am, young. we are going to warn the people. We are trying to warn. ఓకే, నువ్వు చెప్పు. ఇక్కడ ఏమని ఇచ్చారు? You should warn. నువ్వు వార్న్ చెయ్యాలి. లిటిల్ ట్రాన్స్లేషన్. ఎవరిని? Who are the అయ్యని చెప్పొద్దు, ఇక్కడ ఉన్న చెప్పేది. నువ్వు వార్న్ చెయ్యాలి. ఎవరిని? ఎవరైతే దొంగతనానికి వస్తున్నారో వాళ్ళని వార్న్ చేయాలి. బర్గ్లర్స్ ని, దొంగల్ని. సింపుల్ గా అక్కడ ఉన్నదే చెప్పు. నువ్వు వార్న్ చేయాలి బర్గ్లర్స్ ని. ఏమని? మన హౌస్ అలారం తో సెట్ చేసి ఉంది. నీ హౌస్ ఉందని. ఎలా? బై పుట్టింగ్ ఎ డాష్ ఇన్ ద విండో. అంటే ఏదైనా వాళ్ళకి తెలిసేలాగా విండోలో పెట్టి తగిలితే మనం వాళ్ళకి చేయొచ్చు. అది సంథింగ్ అన్నావు కదా. yes ma'am. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? వాట్. that something would be what and that would be the answer. విండోలో ఏం పెట్టాలి? ఐ యామ్ క్లియర్? yes ma'am. దట్స్ వాట్ యు హావ్ టు రీడ్ ఆన్సర్. నెక్స్ట్. ఇప్పుడు చెప్పండి ఇదే. ఇందాకట్లాగా ట్రై చేయండి మళ్ళీ. ఎవ్రీవన్, ఎవరైనా లీడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమని చెప్పండి. the అలార్మ్స్ అనేవి ఇక్కడ ఉన్న వర్డ్ తెలుగులో చెప్పేసి అయిపోతుంది. అలారమ్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటాయని చెప్తున్నాను. కాన్స్టెంట్ గా షో సంథింగ్. షో రైట్. వాట్ అనొచ్చా? సంథింగ్. The alarm show a constant what? yes. అలార్మ్స్ కంటిన్యూస్ గా, కాన్స్టెంట్ అంటే ఏంటి? కంటిన్యూస్ గా షో చేస్తుంది. ఏం షో చేస్తుంది? అదే ఆన్సర్. రైట్. నెక్స్ట్. మళ్ళీ ఏం చెప్పారు? ఎక్స్ప్లెయిన్ దట్. ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. మీరు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీవన్ ట్రై వన్. ఓకే, నేను కొన్ని నేమ్ చెప్పాను, నేను చెప్తాను. ప్రతి ఒక్కొక్కరు వాలంటీర్ గా ఒక్కొక్క క్వశ్చన్ ని తీసుకొని నేను చెప్పినట్టు ట్రాన్స్లేట్ చేయండి. మీకు ఎలా అది అర్థం చేసుకోవాలో అర్థమైపోతుంది. సో ఫిఫ్త్ వన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మ్యామ్ స్క్రీన్ కనిపించట్లేదు. కనిపించంటే ఇది చెప్పావు ఇందాక, మరి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పలేదేమా? సారీ. I want you to explain it, okay, Akshaya? Okay. Yeah. Try it. Right. Just give me a second. I'm trying to share this screen.
Let me rejoin. I'm unable to find this. I have that. It's minimized. Now is it visible? Yes, ma'am. Yes, Right. ma'am, Akshay, visible. then Ma'am, yeah, I want you to explain that. Sunil, James, everyone, pick up one question and try to explain it. Okay. Now, Akshaya, start the fifth. Start with fifth one. the alarms can be set off by అంటే ఏంటి? సెట్ ఆఫ్ అంటే స్టార్ట్ అయిపోతాయి అని. అలార్మ్స్ అనేవి by whom? ఎస్ బై ఏ. అలార్మ్స్ అనేవి అలార్మ్స్ అనేవి స్టార్ట్ చేస్తాయి. ఎవరి ద్వారా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, సునీల్. వుడ్ యు లైక్ టు ట్రై వన్? అలారమ్స్ అనేవి వేటి ద్వారా కనెక్ట్ అవుతాయి. రైట్, వేటి ద్వారా అన్నాడా? వీటికి అన్నాడా? అలారమ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద those something. వాట్? అలార్మ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి దీనికి. దేనికి అంటే వాట్? రైట్, ట్రైడ్ వెల్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. James, would you like to try? Varshini? Madhu? Right. Alarms are usually installed in here. Get the somewhat about the place, ma'am. Right. Alarms are usually installed in some place. Where? Where? Alarms అనేవి ఎక్కడ ఇన్స్టాల్ చేసి ఉంటాయి? ఎక్కడ? నెక్స్ట్. the security code should be kept in where. వేర్. వెరీ గుడ్. సెక్యూరిటీ కోడ్ అనేది ఎక్కడో పెట్టాలి. ఎక్కడ? వెరీ గుడ్. నెక్స్ట్. The alarms can be installed at an additional cost. Where or when? The alarms can be installed, for instance, guess చేస్తున్నాను. The alarms can be installed on the wall at an additional cost. The alarms can be installed at 9 o'clock at additional cost. The alarms can be installed by the executive at an additional cost. So, by when or where? Next one. Customers can pay dash for their alarm system. Here matters about the cost, ma'am. How much we will get? Right. How? Customers can pay how? Yala. How For for the their yes. system. So Yes, now ma'am. I hope you have understood the question, right? How to read it. Yes, ma'am. Right. So let me play this. ఇది ఒక్కటి వస్తే చాలు, మీతే నేనేం చెప్పక్కర్లేదు, మీరే చేసేస్తారు. And this is the only module where you can score Track 9 of 9. 17. You will hear a salesman giving information to house owners about an alarm system.
Thank you for inviting me to your residence meeting. My name is Martin Pugh from Safe Cell Alarms. I'm going to explain a little bit about home security, and I hope you'll all feel a bit better informed, and perhaps that you will even purchase one of the alarms we sell. It is all too easy these days for people to break into our homes. Did you know that 25% of all burglaries are committed by burglars breaking and entering via the back door? Even though it is locked, it is still relatively easy for someone to gain entry. And there are parts of our house that we think are not vulnerable because they look inaccessible, but they're not. So, if you're trying to protect your home, you should make sure the top floor is covered by that protection, not just the ground floor. We believe that the only way to secure your property is by having an alarm fitted. Just having the alarm on the outside can put burglars off. And we also recommend that you warn them about the alarm. To do this, we suggest you stick a sign in the front window of the house so it can be seen clearly. This alone should be enough to dissuade a burglar before they start. Now, our company has a range of alarms on offer, and I brought several along for you to see tonight. But let me just explain a few things about them. First of all of our alarms are highly visible. They're colored red, and on the underneath, there's a blue light, which you can see whether they are switched on or not. This acts as a deterrent to burglars who can see it as an active alarm system. Like most systems, our alarms are very sensitive, so you do need to look after them. You may be surprised to hear that a cat can often slink around unnoticed under the infrared beams, but a spider crawling across them will set them off. Also, our system is a little different from some. Most companies offer an option that connects their alarms to the police station. All our alarms have an automatic link to our company office. This means we can deal with a situation promptly and can sort out any alarms that have gone off by mistake. Okay, let me tell you about the installation of our alarms. Later on, I'll show you some house plans and diagrams of how the alarms operate. But you don't have to worry about them being intrusive, as we normally put them in hallways rather than individual rooms. The diagrams show you how the beams work to cover the whole house in this way. Oh, one small thing while I remember is don't leave your security code in your house. A lot of people keep it in the kitchen or their study, but we suggest you leave it with a neighbor so that if there is a break-in, the burglars can switch the system off. Now, regarding the practical aspects of installation, I know that many of you are out all day, and I'm afraid we don't install the alarms at weekends. But we do offer a service where we can fit the alarm system in the evenings for you. But we do charge a little bit extra for that. Finally, we do offer a range of systems, so I suggest you look at the leaflets on our prices. And please, don't be put off from investing in a more sophisticated system to protect your home, as we do allow you to set up a monthly payment if it's too much in one go. Okay, now if you'd like to... I'm going to repeat this audio for you. చూడండి, మీకు ఆడియో కనుక కష్టం అనిపిస్తే ఆల్రెడీ ఒకసారి విన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ట్రై చేయండి. కళ్ళు మూసుకొని ఆడియోలో స్పీకర్ అనేది ప్రతి ఒక్కటి రిపీట్ చేస్తా ఉండండి. Track 17. You will hear a salesman a little bit about home security, and I hope you'll all feel a bit better informed, and perhaps that you will even purchase one of the alarms we sell. It is all too easy these days for people to break into our homes.
Did you know that 25% of all burglaries are committed by burglars breaking and entering via the back door? Even though it is locked, it is still relatively easy for someone to gain entry. And there are parts of our house that we think are not vulnerable because they look inaccessible, but they're not. So, if you're trying to protect your home, you should make sure the top floor is covered by that protection, not just the ground floor. We believe that the only way to secure your property is by having an alarm fitted. Just having the alarm on the outside can put burglars off. And we also recommend that you warn them about the alarm. To do this, we suggest you stick a sign in the front window of the house so it can be seen clearly. This alone should be enough to dissuade a burglar before they start. Now, our company has a range of alarms on offer, and I brought several along for you to see tonight. But let me just explain a few things about them. First of all of our alarms are highly visible. They're colored red, and on the underneath, there's a blue light, which you can see whether they are switched on or not. This acts as a deterrent to burglars who can see it as an active alarm system. Like most systems, our alarms are very sensitive, so you do need to look after them. You may be surprised to hear that a cat can often slink around unnoticed under the infrared beams, but a spider crawling across them will set them off. Also, our system is a little different from some. Most companies offer an option that connects their alarms to the police station. All our alarms have an automatic link to our company office. This means we can deal with a situation promptly and can sort out any alarms that have gone off by mistake. Okay, let me tell you about the installation of our alarms. Later on, I'll show you some house plans and diagrams of how the alarms operate, but you don't have to worry about them being intrusive, as we normally put them in hallways rather than individual rooms. The diagrams show you how the beams work to cover the whole house in this way. Oh, one small thing while I remember is don't leave your security code in your house. A lot of people keep it in the kitchen or their study, but we suggest you leave it with a neighbor so that if there is a break-in, the burglars can switch the system off. Now, regarding the practical aspects of installation, I know that many of you are out all day, and I'm afraid we don't install the alarms at weekends. But we do offer a service where we can fit the alarm system in the evenings for you. But we do charge a little bit extra for that. Finally, we do offer a range of systems, so I suggest you look at the leaflets on our prices. And please don't be put off from investing in a more sophisticated system to protect your home, as we do allow you to set up a monthly payment if it's too much in one go. Okay, now if you'd like to come. I hope you have got the answers ready. So first one, Back door. Back door. back door, right? Second, Top floor. Top floor. right, perfect. Next, Sign. right? SAGN sign, Yes, ma'am. right. Next, Blue light. right? Spider. Fifth one. Right?
6. Police station. Most of కంపెనీ ఆఫీస్ కంపెనీ ఆఫీస్ పర్ఫెక్ట్. ఎందుకు చాలా అలామ్స్ అనేవి కంపెనీ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కనెక్ట్ ఉంటాయి, మావి మాత్రం కంపెనీ ఆఫీస్ కనెక్ట్ అయి ఉంటాయని చెప్పి. వెరీ గుడ్. Okay, ma'am. సెవెంత్ వన్ ఇండివిజువల్ రూమ్. ఆల్వేస్ చూద్దాం. About the installation of our alarms. Later on, I'll show you some house plans and diagrams of how the alarms operate. But you don't have to worry about them being intrusive, as we normally put them in hallways rather than individual rooms. We mostly put them in hallways rather than individual rooms. ఇండివిజువల్ రూమ్స్. రాదర్ దాన్ అంటే ఇండివిజువల్ రూమ్స్ లో కాకుండా మోస్ట్లీ ఎక్కడ పెడతారు, హాల్వేస్ లో పెడతారు. ఆల్వేస్. ఆన్సర్ Yes. ఏంటి? ఆల్వేస్. హాల్వేస్. రైట్. నెక్స్ట్ వన్. షుడ్ బి కెప్ట్ ఇన్ నైబర్స్ హౌస్. షుడ్ బి కెప్ట్ నేబర్స్ అంటే రైట్ ఏనా వినటానికి? Yes, ma'am. షుడ్ బి కెప్ట్ నేబర్స్ సెంటెన్స్ కరెక్టేనా? షుడ్ బి కెప్ట్ నేబర్స్. Kept in. కెప్ట్ Kept ఇన్ in నైబర్స్. కెప్ట్ ఇన్ yes, నేబర్స్. Yes, ma'am. సెంటెన్స్ చదవండి. ద సెక్యూరిటీ కోడ్ షుడ్ బి కెప్ట్ ఇన్ నేబర్స్. నేబర్స్ లో పెట్టాలనా లిటరల్ ట్రాన్స్లేషన్? No, ma'am. In court. ఒకసారి చూద్దాం. So that if there is a break-in, the burglar, one small thing while I remember is don't leave your security code in your house. A lot of people keep it in the kitchen or their study, but we suggest you leave it with a neighbor so that if there is a break, ఎక్కడ పెట్టమంటున్నారు? అక్కడ వాళ్ళు చెప్పింది విని చెప్పండి. వాళ్ళు చెప్పిందే నోట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేబర్ అనేది రైట్ ఆన్సర్, కానీ With neighbors. With neighbors. With neighbors. రాంగ్. మళ్ళీ వినండి, అక్కడ ఉన్నది మాత్రమే యూ హ్యావ్ టు పికప్. the diagrams show you how the beams work to cover the whole house in this way. Oh, one small thing while I remember is don't leave your security code in your house. A lot of people keep it in the kitchen or their study, but we suggest you leave it with a neighbor so that if there is a break-in, యూ కీప్ ఇట్ With it. విత్ ఏ నేబర్. Okay, ma'am. సో ఈ ఏ అనేది గ్రామటికల్ గా యాడ్ చేస్తేనే కరెక్ట్ అన్నమాట సెంటెన్స్. ఒత్తులు పొల్లులు ఎంత ఇంపార్టెంట్ తెలుగులో, అలానే ఇంగ్లీష్ లో కూడా ఆర్టికల్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాసేటప్పుడు. నెక్స్ట్ వన్. Evenings. అగైన్ రీడ్ ద సెంటెన్స్. ఆ చెప్పిన ఆన్సర్ దీంట్లో పెట్టి చదవండి ఒకసారి. ఇన్ ద ఈవినింగ్స్. ఇన్ ద ఈవినింగ్స్. అలార్మ్స్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఈవినింగ్స్ అట్ అన్ అడిషనల్ కాస్ట్ కాదు కదా. ఈవినింగ్స్ రైటే, కానీ సెంటెన్స్ పరంగా రాంగ్. ఇన్ ద ఈవినింగ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. Monthly payment. Monthly payments, right? మంత్లీ That's పేమెంట్. monthly. I hope you have got the answers. Guys, ఇప్పుడు అర్థమైపోయింది ఎలా అనేది. ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్ కంప్లీషన్. సో ఇది ఇవాళ చేద్దామా, నెక్స్ట్ క్లాస్ లో చేద్దామా? మ్యామ్ మాకు కొన్ని ట్రాక్స్ పెట్టారు మేడం, దాంట్లో కొన్ని టేబుల్ కంప్లీషన్స్ వచ్చాయి. వచ్చాయి కదా. నిన్న ఓన్లీ ట్రాక్స్ అనేవి నేను ఆడియో మాత్రమే వినమని చెప్పాను. ఆడియో ఒకటి విని Okay. నోట్స్ రాయమని చెప్పాను. మీ క్వశ్చన్స్ ma'am. కూడా షేర్ చేశారా వాళ్ళు? షేర్ చేశారు మ్యామ్. అయితే ఫైన్. సో ఆన్సర్స్ డిస్కస్ చేద్దామా? హ్యాస్ ఎవ్రీవన్ సాల్వ్డ్ ఇట్? Yes, ma'am. Okay, would you like to explain these answers for the table? First one,
track 8. It's 28th August, ma'am, first one. Right, very good. Next, second, People at work. People at work. very good. Third one, మ్యామ్ ఇక్కడ కరెక్ట్ గా అర్థం అవ్వలేదు కానీ క్యూరియస్ ma'am. అడ్వైస్ సర్వీసెస్ అని ఒకటి అర్థమైంది మ్యామ్. Courier Yes. advice. Carrier. Okay, ma'am. కెరియర్. క్యారియర్ అంటే మళ్ళీ క్యారేజీలు అయిపోతుంది. Okay, ma'am. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, జాబ్స్ గురించి మాట్లాడా, ఫ్లైయింగ్ Hmm. ప్లేన్ గురించి మాట్లాడా. సో ఇవన్నీ ఏంటివి, జాబ్స్ అవన్నీ కెరియరా క్యారియరా? Career, ma'am. కెరియర్. జాబ్ అంటే కెరియర్ కోసమే కదా, పర్స్యూ యువర్ Hmm. మాస్టర్స్ ఎవ్రీథింగ్. అర్థమైందా? దట్స్ హౌ లాజికల్ గా Yes, కూడా ma'am. మీరు అర్థమై చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. తర్వాత ఓకే. Land from air. ల్యాండ్ ఫ్రమ్ ఎయిర్. వెరీ గుడ్. నెక్స్ట్, Balloon trip. వెరీ గుడ్, డన్, గుడ్ జాబ్. నెక్స్ట్, దిస్ వన్. Have you solved this? Yes, ఎస్ ma'am. మ్యామ్. చెప్పండి. ఫస్ట్ వన్, ఫస్ట్ వన్, roofs will have building gardens. Building gardens. సో టేబుల్ కంప్లీషన్ లో సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? కంప్లీట్ సెంటెన్సా Starts లేకపోతే with- ఒకటి ఫార్మ్ కంప్లీషన్ లాగానా? వర్డ్స్ చాలు కదా Small. ఆన్సర్ గా. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఇప్పుడు చూడండి, రూఫ్స్ విల్ హ్యావ్ వాట్ కదా, రూఫ్స్ మీద ఏముంటాయి? దే ఆర్ ప్లానింగ్ ఫర్ బిల్డింగ్ గార్డెన్స్ ఆన్ ద రూఫ్స్ అన్నారు. సో రూఫ్స్ మీద ఎస్ ఏం బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు? గార్డెన్స్. అంటే రూఫ్స్ మీద ఏముంటాయి? రూఫ్స్ విల్ హ్యావ్ వాట్? ఏం చేద్దాం అనుకున్నారు? బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో రూఫ్స్ మీద ఏముంటాయి? Gardens. గార్డెన్స్ ఉంటాయి. గార్డెన్స్. అవుతుంది, నౌన్ కదా. రూఫ్స్ మీద ఏముంటాయి? గార్డెన్స్ ఉంటాయి. గార్డెన్. బిల్డింగ్ మీద ఏంటిది? వర్బ్, యాక్షన్. ఇక్కడ రూఫ్స్ మీద ఏం చేస్తారు అంటే అప్పుడు బిల్డింగ్, దే విల్ బిల్డ్ గార్డెన్స్ అవుతుంది ఆన్సర్. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? కన్వర్జేషన్ లో ట్రాక్ లో దే ఆర్ ప్లానింగ్ టు ఫర్ బిల్డింగ్ గార్డెన్స్ ఆన్ ద రూఫ్స్ ఆఫ్ దీస్ బిల్డింగ్స్ సంథింగ్ ఏదో ఉంది కదా. Yes, అప్పుడు రూఫ్స్ మీద ఏముంటాయి అంటే గార్డెన్స్ ఉంటాయి. రూఫ్స్ విల్ హ్యావ్ గార్డెన్స్. గార్డెన్స్. నెక్స్ట్ వన్, 1/5 area of current area. ఓకే, 1/5 రాసి టీహెచ్ రాయాలి, రైట్? ఎస్ మ్యామ్. రాంగ్. ఇక్కడ ఏమని ఇచ్చారు? నో మోర్ దెన్ 2 words. నంబర్ అలౌ చేశారా? లేదు మ్యామ్. అప్పుడు ఎలా రాయాలి? 1/5 hyphen. ఇది కూడా పెట్టాలి, లేదంటే మార్క్స్ పోతాయి. అర్థమైందా? Yes, ma'am. Hyphenated words are counted as one word. Next one, Yes, ma'am. Superstores. right, superstore. Superstore. Very good. Next, Homes are made up of Glass. glass. right, very good. Providing enough housing for older residents. Residents. Residents, very good. Next, older residents, Waste. So waste will be have energy source. very good, Noise Wind and fans. congestion caused by wind farms. very good, very good. Good job done. Next, ఇది వచ్చిందా? జస్ట్ చేశారా? ట్రై చేసాం మేము, అంత Okay. క్లారిటీగా రాలేదు. సరే చెప్పండి, నేను ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. అంటే ట్రాక్ ఇదే 10 ఒకటి ఉంది మేడం, ఫిలిం అండ్ క్లైంబింగ్ చెస్ అని ఒకటి పెట్టారు. చెప్పండి ఆన్సర్ చెప్పండి దాంట్లో.
I'll open that, no issues. మీకు అది ఇవాళ షేర్ చేశాను కదా నేను ఇప్పుడు ఇందాక PDF మళ్ళీ షేర్ చేశాను. However, I'll open this page. చెప్పండి. ఫస్ట్ Weekend వన్ trips. వీకెండ్ ట్రిప్, Right? Weekend trips. సెకండ్ వన్ కాంపిటీషన్స్, Competitions. Games. Games కాదు, కాంపిటీషన్స్. ఎందుకో చూద్దామా? Okay. ట్రాక్ 10 కదా. So it looks like the film club has discussions after the films. I'd quite like to go to those. Then climbing. Goodness. It says here that the university has its own climbing wall. That's impressive. And they go on weekend trips. Cool. And it says the chess club normally just does games with whoever turns up, but it also runs competitions sometimes. సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటున్నారు. జనరల్ గా గేమ్స్ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ఏముంటాయి దాంతో పాటు కాంపిటీషన్స్. కాంపిటీషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 85 to 125. మ్యామ్ ఎగ్జాక్ట్లీ 150 అన్నారా 250 అన్నారా అనేది ఒకసారి అర్థం కాలేదు. చెప్పండి, అక్కడ క్వశ్చన్ చెప్పండి, ఏమి ఇచ్చారు? ఫిల్మ్ రేంజ్ అనేది వచ్చింది. Current number of members. కరెంట్ అంటే ఏంటి? Present. ప్రెసెంట్ నెంబర్ ఆన్సర్ ఏమవుతుంది? ఒక నెంబర్ అవుతుంది, సింగిల్ ఏం డిజిట్. చెప్పారు? ఆ నంబర్ ఏమని చెప్పారు ఆడియోలో? 150 లేకపోతే 250 అనేది కరెక్ట్ గా అర్థం కాలేదు మ్యామ్. నా కన్వర్సేషన్ చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు. But I bet you've got to be pretty good to do that. Yes, I think so. And how many people are in the clubs? Are they all really full? Well, obviously they're all different. So, for example, the film club has just increased its membership from 85 to 125. ఏమని చెప్పారు? ఫిల్మ్ క్లబ్ వాళ్ళ మెంబర్షిప్ ఎంతమంది నుంచి ఎక్కడికి పెంచారు? 85 to 125. 125. అక్క ఇక్కడ అడుగుతుంది ఏంటిది మనల్ని? Current number కరెంట్ of నెంబర్ members. ఎంత? ఎంత ఉంటే ఎంతకు పెంచారు? ఇప్పుడు ఏం ఆన్సర్ అవుతుంది? 85 120. అంటే ఇప్పుడు ఎంత 125. ఉన్నట్టు? 85 ఉన్నట్టా 125 ఉన్నట్టా? 125. 125 not మ్యామ్. రైట్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 125. 125. ప్రీవియస్ గా మ్యామ్ పాస్ట్ ఇట్ వాస్ 85. yes ma. నెక్స్ట్ కొంచెం ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత అండ్ ఎక్స్టెండెడ్ టు ద 150 అని ఒక కన్వర్జేషన్ అన్నారు మేడం. అది Future ఫ్యూచర్ లో extend అయ్యి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. But I think they're hoping to extend it to 150. హోపింగ్, కానీ ఇక్కడ హోపింగ్ అనేది ఫ్యూచర్ కదా. ఎస్ మ్యామ్. నెక్స్ట్ వన్ క్లబ్ సెక్రటరీ. క్లబ్ సెక్రటరీ, వెరీ గుడ్. సో దీనికి స్ట్రాటజీ ఎంటైర్లీ డిఫరెంట్. సో మండే ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు యూ హ్యావ్ ట్రైడ్, లెట్ మీ నో ద ఆన్సర్స్. హెచ్ మ్యామ్ ఫస్ట్ వన్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్, దట్స్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎఫ్. రాంగ్. దీనికి నోట్స్ మొత్తం మీరు 4 to 5 లైన్స్ రాస్తారు కదా, దానికి ఇది వచ్చేసి సమ్మరీ అన్నమాట. సో లెట్ మీ షో యూ వన్. మీకు ఫస్ట్ చేశారంటే ఇది కూడా రావాలి కదా, కీవర్డ్స్ బట్టి చెప్పారు. కీవర్డ్స్ దీంట్లో పనికిరాదు, దీంట్లో మొత్తం కాంటెక్స్ట్ అర్థమైతేనే మీరు చేయగలరు. లెట్ మీ షో దిస్. Some useful visual material, especially photographs and old magazines and newspapers, which is included in an exhibition at the library. I want you to go and talk. There's quite a lot on show, so that'll occupy most of the afternoon.
Then the following morning, I want you to go and talk to someone in the city library. ఏమన్నాడు? ఏం చేయాలంటే 23rd మార్నింగ్? వెళ్ళి సిటీ లైబ్రరీలో ఒకరితో మాట్లాడమని చెప్పారు మేము. రైట్, ఫస్ట్ పాయింట్ అది. His name's Jarvis Gregson. అతని పేరేంటి? జార్విస్ విక్స్. గ్రాగ్సన్. ఓకే. He works in the education section there. అతను ఏం పని చేస్తారు? ఎడ్యుకేషన్ సెక్షన్ లో వర్క్ చేస్తారు. And he's an expert on the area's history. ఇంకేం చెప్పారు అతని గురించి? ఆర్వేస్ హిస్టరీలో ఎక్స్పర్ట్ అని చెప్పారు. ఆ ఏరియా ఒక హిస్టరీలో అంటే విజయవాడ అనుకోండి, Expert అని విజయవాడ గురించి ఎక్స్పర్ట్ అన్నమాట ఆయన. ఆ ఏరియా గురించి మొత్తం బాగా తెలుసు అని. Don't, of course, forget to take a tape recorder with you so that you can record what he tells you. మళ్ళీ ఏం చేయమన్నాడు? వాళ్ళతో టేప్ రికార్డర్ తీసుకొని వెళ్ళమని చెప్పారు, ఆయన చెప్పేది రికార్డ్ చేసుకోవడం కోసం. ఓకే. And to have our questions ready. ఇంకేమన్నారు? ఆయన అడగాల్సిన క్వశ్చన్స్ ని కూడా రెడీగా పెట్టుకోమన్నారు, అదేనా? ఎస్. సో ఇప్పుడు అక్కడ యాక్షన్ ఏంటి? నువ్వు ఏం చేస్తావు? వెళ్ళి ఒక పర్సన్ ని కలవాలి. అతని పేరు సమ్ గ్రాగ్సన్. అతను ఏరియా ఒక హిస్టరీలో ప్రో. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు టేప్ రికార్డర్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. అండ్ ఆయన చెప్పినవన్నీ రికార్డ్ చేయాలి. అండ్ మన దగ్గర క్వశ్చన్స్, అడగాల్సిన క్వశ్చన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు వెళ్ళి అక్కడ ఆయన క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ రెడీగా పెట్టుకుని అడుగుతా ఉంటే ఆన్సర్ చెప్తా ఉంటే రికార్డ్ చేస్తారు, అంతేనా? ఎస్ మ్యామ్. అప్పుడు అది ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది చెప్తుంది? ఇంటర్వ్యూ టు లోకల్ రైట్. సో ఇంటర్వ్యూ ఆ లోకల్ హిస్టోరియన్, ఈ అన్ని పాయింట్స్ కలిపితే మనకు ఒక సమ్మరీ లైన్ వస్తుంది. అర్థమైందా? ఎస్ మ్యామ్. సో దాట్స్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఇవాళ, ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్. ఎవ్రీవన్, ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? Any doubts? You want me to explain any of these? Varshini, Sunil, James? No, ma'am. ఓకే, అది మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో ఇది వచ్చేసింది అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ నేను చెప్పింది నోట్ మేకింగ్ వస్తే కనుక మల్టిపుల్ చాయిస్ ఈజీగా చేయగలరు. అండ్ దోస్ ఆర్ ద వన్ ఆఫ్ ద డిఫికల్ట్ వన్ దట్ మేక్స్ యూ లూజ్ ద స్కోర్స్. ఓకే, సో అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫ్లో చార్ట్ కూడా సెంటెన్స్ కంప్లీషన్ ఉంది కదా, అలానే ఉంటుంది, వన్ ఆఫ్టర్ ది అదర్. నెక్స్ట్, సో మీరు ఎక్కడి దాకా సాల్వ్ చేయొచ్చు అని అంటే ట్రాక్ 24 వరకు సాల్వ్ చేసేయండి. ఇదే స్ట్రాటజీ. ట్రాక్ 25 కూడా చాలా చాలా ఈజీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఓన్లీ వర్డ్స్ రాస్తారు. ఇది నేను ఇక్కడే చేయిచ్చేస్తాను. సో ఇస్ దట్ ఓకే ఫర్ యూ? ఇప్పుడు సాల్వ్ చేసినట్టే ట్రాక్ 24 వరకు ట్రై చేయండి. రేపు మండే కలుద్దాం. రికార్డింగ్స్ లేవు మ్యామ్, ఓన్లీ క్వశ్చన్స్ పెట్టారు. రికార్డింగ్స్ జాహ్నవి షేర్ చేసినట్టుంది కదా మీతో. 11 వరకే షేర్ 11 రికార్డింగ్ షేర్ చేశాను. మిగతా కూడా నేను చేయమని చెప్తాను. ఓకే మ్యామ్. ఓకేనా? అన్ని Okay. ట్రాక్స్ షేర్ చేసేయమని చెప్తాను. సో యూ కెన్ లైక్ సాల్వ్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. సో మీకు డౌట్స్ ఉంటే కనుక మండే సాల్వ్ చేద్దాం, లేదా ఇలా డిస్కస్ చేసేద్దాం, మీకు అర్థమైపోతుంది. Is that fine? Yes ma'am. Right. Yes ma'am. So I hope listening is becoming easy for you. లిజనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది అయిపోయాక ఎందులో ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. లైక్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అట్ ద ఎండ్. సో రోజు ఇది మీరు చేస్తా ఉంటే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, యాజ్ యూ రిపీట్ ఎవ్రీ వర్డ్ అలాంగ్ విత్ ద స్పీకర్, సో నేటివ్ స్పీకర్ మాట్లాడే యాక్సెంట్ యూజ్ అయిపోతారు. అండ్ యూ విల్ కమ్ టు నో న్యూ వర్డ్స్ అండ్ యువర్ సెంటెన్స్ ఫార్మేషన్ వుడ్ ఇంప్రూవ్. అండ్ ఆల్సో యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ద రీడింగ్ యాజ్ వెల్. ఇలానే ఉంటాయి రీడింగ్ స్ట్రాటజీస్ కూడా. కాకపోతే ఇక్కడ ఆడియో విని ఆన్సర్స్ చెప్తారు, అక్కడ ప్యాసేజెస్ చదివి ఆన్సర్ చేస్తారు.
and your speaking would improve a lot because you have been repeatedly speaking in English to yourself by listening to the audio and video. అర్థమైందా? ఎస్ మ్యామ్. Right. So meet you on Monday then, sharp 8. Okay, and we'll continue with listening. Do not worry. Time patindi will go slow, and we'll ensure that you like understand every audio. Okay. ఓకే డన్ మ్యామ్. Right. So meet you on Monday then, everyone. Good day. Happy weekend. థ్యాంక్ యూ. Bye. Take care. థ్యాంక్ యూ. Bye. మ్యామ్ Yes. ఐమ్ డౌట్ చెప్పండి. అది ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక సింగిల్ క్వశ్చన్ లో 2 ఆన్సర్స్ రాసేలా ఉంటాయి కదా మ్యామ్, లైక్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ స్టైల్. అవును, అది అడిగితే అప్పుడు అలా మనం ఆన్సర్స్ ఒకటే రాస్తాం కదా మ్యామ్, దానిలో ఇంట్రెస్ట్ కామా స్టైల్ అని రాస్తాం. కమ్మ పెట్టొచ్చు. అంటే వాడు నంబర్ ఇచ్చారనుకో, వాడు దానికి 2వ నంబర్ అని ఇస్తే నువ్వు మళ్ళీ కామా పెట్టడానికి లేదు. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన దానికి ట్రాక్ 7 లో ట్రాక్ 7కి వెళ్తుంది. ట్రాక్ 7 లో ఇంట్రెస్ట్ ఎక్కడ ఇచ్చాడు? 1 అని ఇచ్చాడు. ఓకే, అవే ఆన్సర్స్ మ్యామ్. ఇంట్రెస్ట్ అండ్ స్టైల్ అవి ఆన్సర్స్. అర్థమైంది, అదే అర్థమైంది. సో ఇంట్రెస్ట్ ఇక్కడ రాసాము. సో దీనికి నంబర్ ఇవ్వలేదు, అప్పుడు కామా పెట్టేసి 1 పక్కనే 2 రాస్తారు. ఈ 2 రైట్ అయితేనే 1 మార్క్. ఓకే మ్యామ్. Got it? ఓకే మ్యామ్. Right. థ్యాంక్ యూ మ్యామ్. Then నో. right. So meet you on Monday then. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. Thank you. Happy weekend. Bye. బై మ్యామ్.